స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. ఈరోజు గురువారం పారాయణం చేసుకుంటున్నా. లేట్ అవుతుంది, వంట నువ్వే చేయాలి. ఏంటి, వంట నేను చేయాలా? ఎలాగైనా తప్పించుకోవాలి. అది భూవలసిన అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశాడు. నేను వెళ్తున్నా. పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఓ, క్లీనింగ్ చేస్తున్నాడే. ఉన్నది ఏంటండి ఇంకా మాపింగ్ అవ్వలేదా? అయిపోవచ్చింది రాధా, 5 నిమిషాలు. త్వరగా కానివ్వండి, నేను వెళ్ళి పూజ చేసుకొని వస్తాను. మీరు వంట పని చూపించండి. అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై పొద్దున రెస్టారెంట్ ఫుడ్ కన్నా హోమ్ ఫుడ్ తిన్నా. సరే, నువ్వు కొంచెం పని ఉంది, ఇది కంప్లీట్ చేయి. నేను వెళ్ళి వంట పని చూస్తాను. నేనా? ఇప్పుడు కానీ పిలిచామంటే కలిసి ఉందాంరా అన్నట్టు కలిసి వంట చేద్దాంరా అంటాడు. అమ్మో, కరుణా కరుణా, నీ వల్ల ఎన్ని కష్టాలు, ఆ మగవారి అడుగు అడుగు చెబుతారు. వీడేంటి కూరగాయలు కట్ చేస్తున్నాడు? మేడం గారు, ఈరోజు నీకు బెండకాయ ఫ్రై కావాలా, పులుసు కావాలా? వామ్మో, వంట కూడా వీడేనా? మీకు ఏ తినాలనిపిస్తుంది చేయండి. డాడీ ఆకలి వస్తుంది డాడీ, ఏదో ఒకటి తొందరగా చేయి డాడీ. ఓ, రవీంద్రకు ఫోన్ చేస్తా. హలో అంకుల్, డాడీ కిచెన్ లో బిజీగా ఉన్నాడు. కిచెన్లో బిజీగా ఉన్నాడా? అంకుల్ సాంబార్ చేస్తున్నారు డాడీ కిచెన్ లో. తర్వాత చేస్తారమ్మా. ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నామది. తల్లి ఫోను ఉన్నదనుకుంటు డాడీ, మళ్ళీ చేస్తా అన్నాను. అవునా? ఓకే ఓకే. మీ వాళ్ళు సాంబార్ రెడీ అయిందా? అయింది, సాంబార్ రెడీ అయింది. జస్ట్ 2 ఆమ్లెట్లు వేస్తాను. మల్లారెడ్డి ఏం చేస్తున్నాడు? హాయ్ గురు, సర్వ్ చేస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ కాల్ చేస్తాను గురు, ఓకేనా? సరే సరే, బాయ్.
ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీకి సంతోషంగా హెల్ప్ చేస్తూ ఉంటే నేను మాత్రం తప్పించుకుందామని బయటకు వచ్చాను. కరెక్ట్ కాదు. సారీరా, ఒక అరగంటలో వంట చేసేద్దాం పద. సంవత్సరం అంతా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా, ఒక్క రూపాయి శాలరీ తీసుకోకుండా జీవితమంతా కుటుంబానికి సేవలు చేసే ఇల్లాలికి కరోనా, లాక్డౌన్ లాంటి సమయాల్లో మాత్రమే భర్త హెల్ప్ చేస్తే సరిపోదు. అప్పుడప్పుడు మనకు అవకాశం ఉన్న ప్రతిసారి ఇలా చేయగలిగితేనే జీవితాంతం కష్టసుఖాల్లో తోడుంటానని చేసిన పెళ్లినాటి ప్రమాణాలకు అర్థం, పరమార్థం. భర్త గోరంత చేస్తే భార్య కొండంత పొంగిపోతుంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు.